గుంట పొంగనాలకి ఎర్రగడ్డలు, పచ్చెనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు లైట్గా నూనెలో వేయించుకోవాలా. వేయించుకున్న తర్వాత పసుపు పొడి వేసి ఇప్పుడు గుంట పొంగనాలకి ఇది పెట్టాము, కాలుతా ఉంది. నూనె వేసాము. ఇప్పుడు దీనిలో గుంట పొంగ. మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. గుంట పొంగనాలకి పిండి కలుపుతున్నాము. ఇప్పుడు పొంగళాలు వేస్తాము. చాలా బాగుంటాయి, చాలా రుచిగా. కానీ దీంట్లో పూర్ణం కూడా పెట్టి చేయవచ్చు. అది ఇంకొకసారి చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేసుకోవాలి గుంట పొంగనాలకి. చిన్న గంటితో వేసుకుంటే పొంగళాలు చాలా బాగా వస్తాయి. పొద్దున్నే టిఫిన్కి కొంచెం సేపు కాలితే చాలు, ఇలా తిప్పేసుకోవడమే. చూడండి ఎంత బాగున్నాయి, ఎర్రగా. తినటానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. చాలా చాలా టేస్ట్, సూపర్ టేస్ట్, ఎమీగా ఉంటాయి. అంతే, సింపుల్ ప్రాసెస్. చూసారా, పొంగళాలు రెడీ అయిపోయినాయి. దీంట్లోకి చట్నీ, ఎర్రకారం కొంచెమే ఉంది. చట్నీ వేయాలి. వేసున్నాం, తిరగబోయి చూపిస్తాం. అంతేనండి, రెడీ.